Good evening, students. I am from Akshara Polytechnic College, myself Raghunath Singh, and today we are continuing the progression concept. Last time concept lo arithmetic progression cheppam, isa geometric progression cheptanu last time cheppam, and now there is a news for you. Polytechnic entrance exam date is revealed, that is 27th. 27 and 25th అని చెప్పారు, దాన్ని 27కి రీషెడ్యూల్ చేశారు. 27 సండే ఎగ్జామ్. So guys, we are getting nearly 25 days, so please get ready to prepare well, and you have to do more problems and practice very well. Previous year session papers gaani previous year papers bits anni ekku solve cheyandi. Okay, fine. Now let's move into the concept. Geometric progression, గుణశ్రేణి, GT అంటారు దాన్ని. సో ఇక్కడ లాస్ట్ టైం మనం చెక్ చేసుకుంటే మీకు ఏమని చెప్పాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో a plus d, a plus 2d ఇలా ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా చెప్పాము, సేమ్ లైక్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే ar, ar square, ar cube and so on, ar power n and so on, ar power n. సో ఇక్కడ r అంటే ఏంటి, నౌ వీ హ్యావ్ టు నో ది కాన్సెప్ట్ ఆఫ్ r. సో ఫస్ట్ a అంటే ఏంటి, మొదటి పాదం, ఫస్ట్ టర్మ్. r అంటే కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి. కామన్ రేషియో అంటే ఏంటి సార్, కామన్ రేషియో అంటే r ఈక్వల్ టు సేమ్ ఇందాకలానే ముందురానే ఫస్ట్ ఏం చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమన్నాం, d అంటే ఏం చెప్పాం, అక్కడ d అంటే t2 మైనస్ t1 అని చెప్పాం కదా. ఇక్కడ d అంటే r2/r1, ఇక్కడ d అంటే ఏంటి r2/r1. మీకు ఇలా అర్థం కాకపోతే t2/t1 అని రాసుకోండి. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఏంటి ar/a క్యాన్సిల్, r we are getting like that. సో ఇప్పుడు మనకి ఏంటి a అంటే సారీ కామన్ రేషియో అంటే t2/t1 అయినా అవ్వచ్చు, అదర్వైజ్ t3/t2 అయినా అవ్వచ్చు. సో tn/tn-1 ఆర్ tn+1/tn ఇలా ఏదైనా కావచ్చు. ఓకే, కామన్ రేషియో అంటే ఏంటి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. అది ఏ టర్మ్ తీసుకుంటే అది, ఇది తీసుకుంటే ఇది బై ఇది, లేదు ఇది తీసుకుంటే ఇది బై ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ సీ 3, 9, 27, 81. సో ఫస్ట్ టర్మ్ ఏంటి 3, సో సెకండ్ టర్మ్ ఏంటి 9. సో ఇప్పుడు మన కామన్ రేషియో అంటే ఏంటి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అవునా కదా. సెకండ్ టర్మ్ ఏంటో ఇక్కడ 9, 9/3 అంటే 9/3 వేర్ గట్టి 3. కామన్ రేషియో ఎంత వచ్చింది 3. అదర్వైజ్ ఇప్పుడు ఇది బై ఇది చేయండి, 27/9 అంటే ఏంటి t3/t2, అప్పుడు కూడా మనకి 3 వస్తుంది. 81/27 చేయండి అంటే t4/t3, అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. సో ఇక్కడ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం మనం చూసుకుంటే ఎగ్జాంపుల్స్లో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఏంటి 1, 3, 5, 7, 9 అని వేరియేషన్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి 5 టర్మ్స్ రాసిన 9 దాటలేదు, బట్ ఇక్కడ సెకండ్ టర్మ్ కే 9 వెళ్ళిపోయింది, థర్డ్ టర్మ్ 27, ఫోర్త్ టర్మ్ 81, ఇంకొంచెం ముందుకు వెళ్తే 3 డిజిట్స్ వస్తాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ తక్కువ ఉంది, ఇక్కడ నెంబర్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనకి నెంబర్కి డిఫరెన్స్ ఎక్కువ వస్తుందో దాన్ని మనం ఏమంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏం చూసాం, ఏ అంటే మొదటి పాదం ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ r కామన్ రేషియో సామాన్య నిష్పత్తి, r అంటే ఫార్ములా చూసాం t2/t1 or t3/t2 and so on, tn/tn-1, tn-1, and it is the series అన్నమాట. మీన్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏ ఆర్డర్ లో ఉంటుందంటే ar square and so on, ar power n, ఈ సిరీస్ లో మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ద మెయిన్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ nth టర్మ్ ఆఫ్ ది gp యొక్క nవ పాదం, gp యొక్క nవ పాదం tn ఈక్వల్ టు ar power n-1, అదర్వైజ్ an ఈక్వల్ టు ar power n-1. నేనైతే బేసికల్గా ఇది వాడతాను, ఎందుకంటే nth టర్మ్ అని తెలియడానికి nth టర్మ్ అని. మీరు an అని రాసుకున్నా పర్లేదు, మీ బుక్లో రిలేటెడ్, బట్ ఇది నేను ఫాలో అయ్యేది. సో ar power n-1 అంటే ఏంటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి క్లీన్గా ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఉంది, సెకండ్ టర్మ్ ఏ వచ్చింది ar power 1, థర్డ్ టర్మ్కి ar power 2. అంటే మనం ఏ టర్మ్ అడుగుతామో ఆ టర్మ్కి ముందరానే అక్కడ చూడండి, అక్కడ t1 అంటే ఏంటి a, ఇక్కడ t1 అంటే a, అక్కడ t2 అంటే a+1d, ఇక్కడ t2 అంటే ar, అక్కడ t3 అంటే ఏంటి a+2d, ఇక్కడ t3 అంటే ar స్క్వేర్, అవునా కదా. సేమ్ లైక్ అక్కడెక్కడ ఒకటే వేరియేషన్. అక్కడ tn అంటే ఏమనుకున్నాం
ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, బట్ ఇక్కడ ఏంటి ఏ ఆర్ పవర్ n మైనస్ 1. ఓకేనా? సో ఏ ఆర్ n మైనస్ 1. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఇప్పుడు 11th టర్మ్ అడిగాడు, 11th టర్మ్ అడిగితే ఏం రాసుకుంటాం, ఏ ఆర్ పవర్ 10 రాసుకుంటాం. ఇందులో అయితే ఏ ఆర్ పవర్ 10 ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ. లేదంటే ఏ n మైనస్ 1 ఎంత రాయకుండా ఏంటి 11 అడిగాడు, దానికి ఒక నెంబర్ తక్కువ వస్తుంది. సపోజ్ ఇక్కడ 99 అడిగాడు, ఇక్కడ 98 వస్తుంది. సో అలా ఏ టర్మ్ అడిగితే ఆ టర్మ్కి 1 మైనస్ చేసి దాన్ని ఆర్ పవర్ కింద ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో గైస్ ప్లీజ్ నోట్ ఇట్. ఓకే గైస్, నౌ చెక్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ GP. గైస్ అవర్ సెకండ్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ GP. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ GP యొక్క మొత్తం n పదాల మొత్తం. ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. Sn equal to a r power n minus 1 by r minus 1. Sn equal to a 1 minus r power n by r minus 1 minus r. 1 minus r. So now here what is the main theme regarding here? ఇక్కడ ఉన్న మెయిన్ వెర్షన్ ఏంటి? సో రెండు ఫార్ములాస్ లో ఫస్ట్ కామన్ మనం ఆలోచించింది ఇక్కడ ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 1, అవునా కదా? ఇక్కడ 1 మైనస్ ఆర్ 1 మైనస్ ఆర్. ఓకే, ఏది ఎప్పుడు వాడాలి అంటే ఇక్కడ ఆర్ అనేది 1 ఆర్ మైనస్ 1 కాబట్టి ఆర్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు. సో బండ గుట్టింది ఇక్కడ ఆర్ వెళ్ళి 1 తీస్తాం. సో ఆర్ ఈజ్ మోర్ దెన్ 1. ఆర్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది, ఆర్ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు ఇది, ఆర్ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు ఇది. సపోజ్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది అంటారు? ఆర్ ఈక్వల్ టు 1 అయిపోతే ఏమవుతుందో తెలియదు కానీ సపోజ్ n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే Sn ఈక్వల్ టు a అవుతుంది. ఎందుకంటే 1 పెట్టండి, ఇక్కడ ఆర్ పవర్ n కదా, ఇది 1 కదా, ఆర్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడైతే 1 మైనస్ ఆర్ క్యాన్సిల్ అవుతాయి. సో వీఆర్ గెటింగ్ ఏ ఓన్లీ. సపోజ్ అలా కాకుండా మనకి ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు మాత్రం సమ్మను మనం అంత ఫాస్ట్గా డిఫైన్ చేయలేం నాకు తెలిసినంత. ఎందుకంటే 1 మైనస్ 1 ఇక్కడ 1 మైనస్ 1 అయితే బోత్ క్యాన్సిల్ చేసి ఏ అని రాయొచ్చు. లేదు అంటే ఇది ఒకటే జీరోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 1 పవర్ ఎనీథింగ్ ఉన్నా ద వాల్యూ ఇస్ 1. సో ఇది కూడా మనం గెట్ ఇట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేజర్ ఆఫ్ ది కేసు ఇది ఒక కేసు ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి అన్ని కేసెస్ కంటే ఈ రెండు కేసెస్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆర్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఆర్ పవర్ n మైనస్ 1 ఆర్ మైనస్ 1, ఆర్ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. అండ్ నౌ సమ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకో ఇంపార్టెంట్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇక్కడ ఏమన్నా n టర్మ్స్ అన్నాం అంటే కొన్ని n అనే టర్మ్స్ కింద ఫార్ములా ఇదైనప్పుడు ఇన్ఫైనైట్ టర్మ్స్ అంటే ఏంటి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ. ఎస్ ఇన్ఫినిటీ ఏంటి? అనంతం. జీపీలో అనంత పాదాలు మొత్తం అడిగినప్పుడు మాత్రం ఈ ఫార్ములా రాయాలి. ఎస్ ఇక్కడ అదే ఇన్ఫినిటీ రాసాము, అనంతానికి సింబల్ ఇది ఇన్ఫినిటీకి ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్ అని రాస్తాం. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ వేర్ మోడ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1. ఆర్ అనేది 1 కి టేకెన్ జరిగేటప్పుడు మోడ్ ఆఫ్ ఆర్ లెస్ దెన్ 1. ఈ ఫార్ములా ఇప్పుడు వేర్ మోడ్ ఆఫ్ ఆర్ లెస్ దెన్ 1. మోడ్ అంటే ఏంటి? మనం ఏ వాల్యూ కానీ మోడ్లో పెడితే ఆ వాల్యూ పాజిటివ్నే వస్తుంది. ఓకే గైస్, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా. అండ్ మెజారిటీ కేసెస్లో మీకు ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉంది ఇందులో, ఎందుకంటే సమ్ అంటే సమ్ వాట్ టైం టేకెన్. సో యూ షుడ్ మగ్ అప్ ది ఫార్ములాస్. సో ఇప్పుడు ఏంటి జామెట్రిక్ మీన్ స్టూడెంట్స్ చూడండి, గుణ మాధ్యమం లేదా జామెట్రిక్ మీన్ జిఎం అంటారు దీన్ని. దీని ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మీకు 3 టైమ్స్ ఉన్నాయి ముందులోనే ఏబిసి అనే 3 టైమ్స్ ఉంటాయి, దాని యొక్క జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? గుణమాధ్యమం రూట్ ఓవర్ ఏ ఇంటూ సి, రూట్ ఓవర్ ఏ ఇంటూ సి. సపోజ్ 3 టైమ్స్ కాకుండా సపోజ్ 2 టైమ్స్ ఇచ్చారు అనుకుందాం మనం, ఏబి అనే 2 టైమ్స్ ఇస్తే మీ ఫార్ములా అంటే రూట్ ఓవర్ ఏబి. సపోజ్ ఏబిసి అని ఇస్తే అప్పుడు జామెట్రిక్ మీన్ నథింగ్ బట్ బి ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసి. ఎందుకంటే మీకు కిందగా చూడండి జామెట్రిక్ మీన్ ముందు చెప్పేటప్పుడు ఏం చెప్పాం? అర్థమెటిక్ మీన్లో అర్థమెటిక్ మీన్ ఏంటంటే 2 ప్లస్ ఏ ప్లస్ బి బై 2 అన్నాం, అదర్వైజ్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 అన్నాం, అవునా కాదా? లైక్ దట్ అదే విధంగా ఇక్కడికి వస్తే జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఓవర్ ఏబి అనేది కామన్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, కామన్ ఫార్ములా. అర్థమెటిక్ మీన్ అంటే ఏ ప్లస్ బి బై 2. అండ్ ఎప్పుడైనా థర్డ్ టైం రిలేట్ చేస్తే రూట్ ఓవర్ ఏసీ అని అనుకుంటాం. ఓకే, ఈ ఫార్ములా ఎలా వచ్చింది?
సో ఇప్పుడు ఫస్ట్ మనం జియోమెట్రిక్ మీన్ రాయడానికి ముందు కామన్ రేషియో చూసామా లేదా చెక్ చేయండి. కామన్ రేషియో అంటే ఆర్ ఈక్వల్ టు T2/T1 ఈక్వల్ టు T3/T2 అవునా కదా. సపోజ్ ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుందాం. T2/T1 ఈక్వల్ T3/T2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ T2 ఇంటూ T2 T1 ఇంటూ T3. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, T2 స్క్వేర్ T1 T3. సో T2 ఈక్వల్ టు వస్తుంది √T1 T3. సో హియర్ ఇస్ ద ప్రూఫ్. చూడండి ఇప్పుడు మనం ABC అని 3 టైమ్స్ అంటే ఏమనుకున్నాం, సెకండ్ టైం అంటే నథింగ్ బట్ B ఈక్వల్ టు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంటూ థర్డ్ టైం A ఇంటూ C. సో ఇప్పుడు జామెట్రిక్ మీన్ అని అడిగితే జనరలైజ్డ్ ఫార్ములా ఏం రాస్తామంటే √AB, అదర్వైజ్ B అని ఇచ్చేస్తే √AC. ఓకే ఫైన్. ఇంకా ఎలా రాసుకోవచ్చు, B స్క్వేర్ AC అని కూడా రాయొచ్చు. సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రిక్ మీన్. సో ఇక్కడ మనకి ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములాస్ అన్ని కంప్లీట్ చేసాం. సో మీరు ఇవి నోట్ చేసేస్తే మనం ఒక షీట్ ప్రిపేర్ చేద్దాం. అర్థమెటిక్ మీన్ కి జామెట్రిక్ మీన్ కి రెండింటికి కలిపి కామన్ గా ఒక షీట్ రాసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ది ఈజీ ప్రిపరేషన్ అండ్ ఈజీ టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ అండ్ కంపేరింగ్ విత్ వన్ అనదర్. ఒకదానికొకటి కంపేర్ చేసి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా రెండు గుర్తుంటాయి. ఓకే గైస్. So guys, now we are preparing a formula sheet that AP and GP. ఇప్పుడు మనం చదువుకున్న కాన్సెప్ట్ AP GP, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. గుణశ్రేణి రెండింటికి కలిపి కామన్ ఫార్ములాస్, రెండు కలిపి మనం ఎలా ఫార్ములాస్ డిఫైన్ చేస్తామని చూస్తాం. అంకశ్రేణి, గుణశ్రేణి. సో ఫస్ట్ ఇది మనం ఇందులో ఎలా ఉంటాయి, A plus D plus A plus 2D and so on, A plus n minus 1 into D ఇలా వస్తాయి అవునా కదా. దట్ ఆర్ ఇన్ AP, ఆల్ ఆర్ ఇన్ AP. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నథింగ్ బట్ అంకశ్రేణి. దీనికైతే AR స్క్వేర్ సో ఆన్ AR పవర్ n minus 1 ఆర్ ఇన్ GP అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ మనం ముందు అనుకున్నట్టే D అంటే ఏమనుకున్నాం, కామన్ డిఫరెన్స్ లేదా అంక భేదం, సామాన్య భేదం. సామాన్య భేదం. దీనికి ఏమన్నా T2 మైనస్ T1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అదర్వైజ్ T3 మైనస్ T2, అదర్వైజ్ మనం ఇంకా TN మైనస్ 1 అని రాసుకోవచ్చు అన్నాం, TN ప్లస్ 1 మైనస్ TN అని రాసుకోవచ్చు అన్నాం. లైక్ దట్ ఇక్కడ R అంటే ఏంటి, సామాన్య నిష్పత్తి, అదర్వైజ్ కామన్ రేషియో. అది సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ తీయడం, ఇది ఏం చేస్తుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అదర్వైజ్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. And like that TN minus 1 by TN minus 1, otherwise TN plus 1 by TN. ఓకేనా, ఇలా మనం వాడతాం. అండ్ హీర్ ఈజ్ ఏ స్మాల్ కాన్ఫ్లిక్ట్. కొన్నిసార్లు మనం ఎలా వాడతాం అంటే A plus D, A minus D, A plus D ఇలా కూడా రాస్తాం. ఇక్కడ కూడా A by R, AR ఇలా కూడా వాడతాం. సో సమ్వేర్ ప్రాబ్లమ్స్ ఇది కూడా యూజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ నోట్ ఇట్ దిస్ ఆల్సో. That are all in AP also. These are all also in GP. So next మనం కనుక్కున్న కాన్సెప్ట్ ఏంటి, TN, nth టర్మ్ కనుక్కోవాలంటే A plus n minus 1 into D. ఇక్కడ nth టర్మ్ ఫార్ములా AR power n minus 1. So then we are moving to the concept SN ఏంటి, sum of n terms. SN equal to SN equal to n by 2A plus n minus 1 into D, otherwise n by 2 A plus L. సో ఇదేంటి చూడండి, దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి, దానికి 2 ఫార్ములాస్, 2A plus n by 2A plus n minus 1 into D, otherwise n by 2 A plus L. L అంటే లాస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు వాడతాం, ఇది కామన్ గా వాడతాం. ఇక్కడ కూడా SN equal to A R power n minus 1 by r minus 1. ఇది ఎప్పుడు r గ్రేటర్ దెన్ 1 ఉంటే, అదర్వైజ్1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r, ఇది r లెస్ దెన్ 1. అండ్ మళ్ళీ మనం చెక్ చేసుకున్నాం ఏంటి, n ఈక్వల్ టు కానీ 1 అయితే ఏమొస్తుంది అనుకున్నాం, n ఈక్వల్ టు 1 అయితే SN ఈక్వల్ టు A అవుతుంది. అదర్వైజ్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇక్కడ స్పెషల్గా మనకి ఏం చెప్పారు, S ఆఫ్ ఇన్ఫినిటీ, సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే అనంతమైన పాదాలు మొత్తం ఏమవుతుంది, A బై 1 మైనస్ R అని. అండ్ దెన్ మనం ఇంకేం నేర్చుకున్నాం, దెన్ ఫైనల్లీ వీఆర్ నోయింగ్ ది అర్థమెటిక్ మీన్. జాబ్ కామన్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, A plus B by 2.
2 టైమ్స్ ఇస్తే అదర్వైజ్ 3 టైమ్స్ ఇస్తే b ఈక్వల్ టు a ప్లస్ c బై 2. దీన్ని ఇంకా రాసుకోవచ్చని చెప్పాం. ఇక్కడ జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఓవర్ ఏబి, అదర్వైజ్ 3 టైమ్స్ ఇస్తే రూట్ ఓవర్ ఏసీ. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. సో మనం చూసిన ఏపీ జీపీలో ఉన్న మొత్తం ఫార్ములాస్ ఇవే. అండ్ దేర్ ఇస్ 3 అదర్ ఫార్ములాస్ ఆల్సో ఇట్ షుడ్ బి. అవి కూడా చెప్తాను. ముందు ఇవన్నీ నీట్గా నోట్ చేసుకుంటే మీకు ఒకటే దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే చెక్ చేసుకోండి. మీకు ముందే చెప్పాను ఏపీ అంటే వేరియేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఒక నెంబర్కి మధ్య వేరియేషన్ అదర్వైజ్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కంపేర్ జీపీకి వస్తే వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1 3 5 ఉంటే ఇక్కడ ఏమి మీరు ఎగ్జాంపుల్ కూడా రాసుకొని డౌట్ ఉంటే 1 3 5 7 9 ఇక్కడ 3 9 27 81. సో అలా డిఫరెన్సెస్ చూసారా? ఇక్కడ ఏంటి చాలా తక్కువ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిదానికి +2 యాడ్ అవుతుంది, ఇక్కడ ప్రతిదానికి +3 ఇంటూ 3 అవుతుంది. సో అది అన్నమాట వేరియేషన్. సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అని, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ రిలేటెడ్ టు మల్టిప్లికేషన్స్ అని. ఓకే గైస్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే గైస్, ఫైనల్ గా లాస్ట్ కాన్సెప్ట్స్ లో చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సపోజ్ మొదటి n సహజ సంఖ్యలు అన్నారు. మొదటి n సహజ సంఖ్యలు అంటే ఏంటి? సహజ సంఖ్యలు ఎంత మొదలైతే ఒకటితో మొదలవుతాయి. సో 1 + 2 + 3 + 4 + 5 ఇలా ఒక 5 సహజ సంఖ్యలు మొత్తం అడిగారు అనుకోండి, కలిపి చెప్పచ్చు లేదా? 10. 5 + 1 6, 6 4 10 15. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 15. అదే దాని ఫార్ములాలో కూడా పెట్టచ్చు చూడండి. సమ్ ఆఫ్ 5 టైమ్స్ 5 5 + 1 / 2 5 5 + 1 అంటే 6/2 2 1 = 3 5 × 3 15. చూడండి n ప్లస్ ఏం పెట్టాం? 5, ఎందుకంటే 5 సహజ సంఖ్యలు కాబట్టి 5 5 + 1/2. సో 5 × 5 + 1 6/2, 2 1 2 3. సో 5 × 3 15. సో వీఆర్ గెటింగ్ సేమ్ ఫార్ములా ఇయర్. సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా ఎక్కడెక్కడ? సార్ మరి ఉపయోగం ఏంటి? ఫస్ట్ 5 టైమ్స్ కాబట్టి కలిపి రాస్తారు. ఫస్ట్ 100 టైమ్స్ అని అడిగితే, సమ్ ఆఫ్ 100 టైమ్స్ అని అడిగితే, ఇప్పుడు మీరు 100 నెంబర్లు రాసుకొని 100 ప్లస్ చేయలేం కదా. సో దాన్ వీఆర్ యూజింగ్ ఫార్ములా హియర్ 100 × 100 + 1/2. సో 2 1 = 250 50 × 101 5050 5050 వస్తుంది. ఓకేనా? సో ఇది ఇచ్చేసారు. ఇప్పుడు సమ్ ఆఫ్ 100 టైమ్స్ అని కానీ ఈజీ కనిపెట్టగలిగాం. సో ఎప్పుడైతే మీకు ఏదైనా ఇంకా కావాలంటే n × n + 1/2 అని కానీ, అదర్వైజ్ ఈజియెస్ట్ వే ఏంటి? 100. ఇప్పుడు 100కి అడిగారు అనుకోండి, 100 × 101. 99 అడిగితే 99 × 100. ఏది అడిగితే అది ఇంటూ +1 కాబట్టి +1 యాడ్ చేసి చేసేయచ్చు. సో ఈజీగా అనమాట. మీకు ఫార్ములా కూడా గుర్తుండక్కర్లే. ఇప్పుడు 99 అడిగారు, 99 × 100/2. సపోజ్ 100 అడిగారు, 100 × 101/2. 5 అడిగారు, 5 × 6/2. 7 అడిగితే 7 × 8/2. లైక్ దట్ ఏది అడిగితే అది ఇంటూ +1 యాడ్ చేసిన నెంబర్ వేసాడు. సో ఇది ఏంటి? మొదటి n సహజ సంఖ్యలు మొత్తం అంటే ఏంటి? దీన్ని సిగ్మా అంటారు. అదర్వైజ్ సమ్ ఆఫ్ n = n × n + 1/2. ఇప్పుడు అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఫార్ములా ఏంటి? సిగ్మా n² n × n + 1 × 2n + 1/6. n × n + 1 × 2n + 1/6. సో ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనకి ఏంటి? n స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ సిగ్మా n ఉంది, ఇక్కడ సిగ్మా స్క్వేర్ అని ఉంది. సపోజ్ మీకు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇలా ఇచ్చారు అనుకోండి. ఇలా ఇచ్చినా మనం ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ చేయడానికి 1 + 4 + 9 + 16 + 25 ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఒకటే కదా. చూడండి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అంటే మనకి రెండిట్లో ఇలాగైనా అడగచ్చు, అదర్వైజ్ ఇలాగైనా అడగచ్చు. అలా అడిగేటప్పుడు ఫార్ములా ఏంటి మనకి? సిగ్మా n² ఎన్ని టైమ్స్? ఇక్కడ 5 టైమ్స్. 5 టైమ్స్ కాబట్టి సిగ్మా 5² = 5 × 5 + 1 × 2 × 5 + 1/6. సో ఇప్పుడు చూడండి 5 × 5 + 1 అంటే 6 × 11/6. ఈ 6 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 55. సో ఇక్కడ మీకు డౌట్ అంటే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 16 4 20 20 + 10 30 13 25 55.
చూసుకోండి ఇక్కడ 16 4 20 9 + 1 10 20 + 10 30 30 + 25 55 సరిపోయిందా లేదా? సో నేను ఎందుకు 5 నెంబర్స్ వరకు తీసుకున్నా అంటే ఇట్ ఈస్ యూజిబుల్ టు క్యాలిక్యులేట్. ఇన్ కేస్ మీరు అది ఇది క్రాస్ చెక్ చేసుకోవాలన్నా కూడా మనకు వస్తుంది. లైక్ దట్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు 10 అడగచ్చు, ఫస్ట్ 10 అడిగినా చేయాలి, 100 అడిగినా చేయాలి, అలా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఎంత తీసుకున్నా, 5 టైమ్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 5 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 5 టైమ్స్ అనమాట. 5 స్క్వేర్ ఈక్వల్ టు n అంటే ఎంత 5 5 × 5 + 1 2 × 5 + 1 / 6 5 + 1 అంటే 6 2 × 5 10 10 + 1 11 / 6 ఈ 6 6 క్యాన్సిల్ చేసేచ్చు కదా. సో 5 × 11 55 వచ్చింది. సో అదే మనం ఇక్కడ చెక్ చేసాం. అండ్ గాయస్ రిమెంబర్ సమ్ ఆఫ్ ఫస్ట్ మీకు ప్రతిసారి కూడా ఏం మెన్షన్ చేసాం ఒకటి మాత్రం రిమెంబర్ చేసుకోండి. మొదటి అన్నా లేదంటే ఫస్ట్ నుంచి ఎక్కడ చేసినా ఫస్ట్ నుంచి ఇప్పుడు 6 టైమ్స్ చేస్తే 1 నుంచి 6 టర్మ్ వరకు యాడ్ అవుతాయి. ఓకేనా? కొన్నిసార్లు మీకు ఏం అడుగుతాడంటే 5 నుంచి ఏంటి 5 to 10 అంటే 5 to 10 వరకు ఉన్న టైమ్స్ అడుగుతాడు. 5 to 10 వరకు ఉన్న సమ్ ఆఫ్ 5 to 10 నెంబర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 5 స్క్వేర్ to 10 స్క్వేర్. సపోజ్ ఇదే సమ్ ఉంది, ఇదే సమ్ కానీ మనకి 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ నేను ఇచ్చాను అనుకోండి. ఇలా ఇచ్చేటప్పుడు సార్ ఇక్కడ 10 ఉంది కదా 10 డేస్ చేసేస్తానని వేసారు అనుకోండి. మీకు ఏమొస్తుంది అంటే సపోజ్ ఈ ప్లేస్లో మీరు 10 డేస్ చేస్తే ఏమొస్తుంది, మీకు 1 to 10 వరకు వస్తాయి. ఏంటి ఈ ఫార్ములాలో కానీ మీరు 10 వేస్తే ఏమొస్తుంది, మనకి 10 టైమ్స్ వస్తాయి. 10 అంటే ఏంటి 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు మొత్తాన్ని యాడ్ అయ్యి వస్తుంది. అలా కాదు సార్ 1 2 3 4 5 6 ఈ 6 వేసేస్తారంటే అప్పుడు 1 to 6 టైమ్స్ వస్తుంది. మీరు ఏ నెంబర్ వేస్తారో 1 నుంచి ఆ నెంబర్ వరకు మనకు వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి టైం ఏం చేయాలి సార్ 5 స్క్వేర్ + 6 స్క్వేర్ + 7 స్క్వేర్ + 8 స్క్వేర్ + 9 స్క్వేర్ + 10 స్క్వేర్ ఇస్తే ఏం చేయాలి? ఇలాంటప్పుడు యూ షుడ్ ఫాలో ఏ ట్రిక్. దట్ ఈస్ ఫస్ట్ ఏం చేస్తామంటే 1 to 10 వరకు కనిపెట్టేస్తాం. 1 to 10 వరకు కనిపెట్టేస్తాం. కనిపెట్టి తర్వాత 1 to 4 వరకు కనిపెడతాం. ఎందుకంటే 5th టైమ్స్ ఇక్కడ 4 వరకు మైనస్ చేస్తాం. 1 to 10 టైమ్స్ కనిపెట్టేసి అందులో ముందున్న 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ తీసేయాలి కదా. సో 1 to 4 కనుక్కొని తీసేస్తాం. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇవి చేస్తే ఏమొస్తాయి, మనకి 1 నుంచి హోల్గా మనం ఎంతవరకు తీసుకొని అన్ని టైమ్స్ యాడ్ అయ్యి వస్తుంది. సో అది ఓన్లీ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అయితే 1 2 3 ఇక్కడైతే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + ఇక్కడ 1 క్యూబ్ + 3 క్యూబ్ + 4 క్యూబ్ అలా వెళ్తుంది. సో ఎప్పుడైనా మనకి ఇన్ బిట్వీన్ అడిగితే ఏం చేస్తాం 1 to ఆ లాస్ట్ నెంబర్ వరకు కనుక్కొని ఆ ముందున్న నెంబర్స్ మైనస్ చేయాలి. సో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి సిగ్మా n³ = n² × n + 1 హోల్ స్క్వేర్ / 4. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. సిగ్మా n³ అన్నా సిగ్మా n హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. సిగ్మా n హోల్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా చూడండి. ఆ ఫార్ములా సిగ్మా n అంటే ఏంటి, దానికి స్క్వేర్ చేయండి అంటే n × n + 1 హోల్ స్క్వేర్. అవునా కాదు? సో ఇప్పుడు చూడండి స్క్వేర్ అప్లై చేయాలి లోపల n × స్క్వేర్ n స్క్వేర్ n + 1 స్క్వేర్ / 2 స్క్వేర్ అంటే 4. సో ఇప్పుడు మనకు సరిపోయిందా లేదా? సో సమ్ ఆఫ్ n³ = సమ్ ఆఫ్ n హోల్ స్క్వేర్ కూడా అవుతుంది. సమ్ ఆఫ్ n³ = సమ్ ఆఫ్ n హోల్ స్క్వేర్. సో దీనికి కూడా సేమ్ లైక్ ఎందాకలా ఫార్ములా కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. 1³ + 2³ + 3³ + 4³ + 5³ అదర్వైజ్ 1 + 8 + 27 + 64 + 125 ఇలా ఇచ్చినా కూడా మనం ఈ ఫార్ములాలు వేసుకుంటూ వచ్చేస్తాం. సో అది పెద్ద మ్యాటర్ కాదు. సో ప్లీజ్ చెక్ ఇట్ ఎవ్రీథింగ్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండ్ రిమెంబరింగ్ యూ. చూసుకోండి మొదటి అన్నాం ఫస్ట్ n అంటే 1 నుంచి మనం ఇప్పుడు 5 వరకు తీసుకుంటే 1 నుంచి 5 వరకు, 10 వరకు తీసుకుంటే 1 నుంచి 10 వరకు వస్తాయి. ఎప్పుడైనా మనకి ఇలా 5 నుంచి 10 ఇలా మిడిల్లో అడిగితే మాత్రం ఏం చేస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక్కొని మైనస్ ఆ ముందున్న టైమ్స్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నోట్ ఇట్. 1³ + 2³ + 3³ + 4³ + 5³ అంటే ఏంటి 1 + 8 + 27 + 64 + 125. సో ఇలా ఇచ్చిన ఫార్మ్ ఏంటి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉన్నా n = 5. సో ప్లేస్ ఏంటి సమ్ ఆఫ్ n³ అంటే సమ్ ఆఫ్ 5³ = n² అంటే 5² × 5 + 1 n + 1 కాబట్టి 5 + 1 హోల్ స్క్వేర్ / 4. సో 5² అంటే 25 × 5 + 1 అంటే 6² 36/4. 4 1 जा 4 9 जा. సో 5 4 225 18 225 వస్తుంది.
మనకు వాల్యూ గెటింగ్ 225. కాబట్టి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ కావాలనుకుంటే. అలా చేయొచ్చు. 125 27 64 9. సో చూడండి 5 4 9 9 9 18 18 7 25 5 2 10 + 2 12 12 1 225. సో ఇచ్చిందా లేదా? అండ్ నేను ఇంకో ఫార్ములా చెప్పాను ఏంటి, సిగ్మా n క్యూబ్ ఈక్వల్ టు సిగ్మా n హోల్ స్క్వేర్ అన్నానా లేదా? సో సిగ్మా n అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 5 ఇంటూ 5 ప్లస్ 1/2 అంటే 5 ఇంటూ 6/2 అంటే 3 15 కదా. సో 15 స్క్వేర్ ఫార్ములా ఏం చెప్పండి, 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 225. సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. మీరు ఈ ఫామ్లో వాడిన అదే వస్తుంది, ఈ ఫామ్లో వెళ్ళినా అదే వస్తుంది. సో వాట్ ఎవర్ ద థింగ్ ఏది నేనేం చెప్తానంటే దీనికి ప్రిఫర్ అవ్వండి, ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోద్ది. అది కూడా ఈజీ, ఇది ఈజీ టఫ్ అన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ రెండు కూడా చాలా వరకు నియర్ ది స్క్వేర్స్ రెండింటిలో కూడా ఉండేవి. సో ఎలా ఈజీగా ఉంటే అలా చేయొచ్చు మీరు. ఓకే గైస్, ప్లీజ్ నోట్ దిస్ ఎగ్జాంపుల్.